దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మరొక వారం ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనము కూడుకొనుట, మరి ఆలయ ట్రైన్లో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. గడిచిన మాసమంతా క్షేమకరంగా కాచి కాపాడి భద్రపరచి ఆ రీతిగా మనను దేవుని మహాకృపలో ఇంతవరకు గత కాలమంతా కాచిన దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియమైన దేవులారా, మరి ఈరోజు మరి పుటాందొడ్డి గ్రామంలో బోనస్తుల కూడిక దేవుని నామమహిమార్థమై చక్కగా జరిగింది. మరి ఆ కూడికను చూసుకొని ప్రయాణంలో క్షేమకరంగా దేవుడు నడిపించినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు చేసిన మేలు ఏంటి అంటే, ఈ మాసమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి క్షేమాన్ని మనకు దయచేసి విడుటే మేలు. అంతేనా? ఈ మాసం అనగా ఈ సెప్టెంబర్ మాసం అంతా దేవుని మహాకృపను వలన మనం ప్రతి ఇబ్బందులలోనూ, ఇరుకులలోనూ, అవసరతలోనూ, కష్టాల్లోనూ, ప్రతి విషయంలో దేవుడు మనకు ఎంతో మేలు చేశాడు. కాబట్టి ఈరోజు ఈ ఆలయ పేరులో మనము మరి ఆయన నామాన్ని గణపరచుకోవడానికి, ఆయన కృతజ్ఞత చెల్లించడానికి మనం ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. కానీ చాలామంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు. ఎవరు కృతజ్ఞత లేని వారు అంటే దేవుని ఎరగని వారు కృతజ్ఞత లేని వారుగా కనపడుతూ ఉన్నారు. దేవుడు ఎన్నో మేలు చేశాడు. అందుకే ఆయన చేసిన మేలు ఒకటి చెప్పగలరా? ఆయన ఏ మేలు చేశాడు? ఒకే ఒక మేలు, ఒకే సమాధానంతో అది దేవుడు ఏం మేలు చేశాడు చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి. కాస్త దగ్గరకు వచ్చింది. ఇంకా నిన్ను పుట్టించి ఆయన పోషించడమే చేసిన గొప్ప మేలు. అంతేనా కదా? దానికి మించిన మేలు ఇంకేమైనా ఉందా? మేలు అనుకుంటే చాలామంది అనుకుంటారు మేలు అంటే ఏదో ఇస్తేనే మేలు అని అనుకుంటారు. అవునా? ఏదైనా కలిగితేనే మేలు అని అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడో మేలు చేశాడు. ఎప్పుడు మేలు చేశాడంటే, నువ్వు పుట్టకముందే నీ కోసం అన్ని సమకూర్చి నిన్ను ఈ భూమి మీదకి పంపించినప్పుడే నీకు మేలు జరిగింది. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఆయన చేసిన మేలులో దేనిని మరవకూడదని మరి దావీదు గారు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన చేసిన మేలు దేనిని మరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 103వ కీర్తన 2వ వచనం. మొదటి వచనం చదువుతున్నారా? చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేశాడు ఆయన ఉపకారము అంటే? ఎన్నో చేశాడు. అవునా కదా? ఎన్నో లెక్కకు మించిన మేలు దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు, చెయ్యబోతూ ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు.
కానీ మనుషులు వాటిని మనసులో పెట్టాలి. దేవుని పిల్లలు వాటి నిమిత్తమై కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించలేని వారు అనేకులు ఉన్నప్పటికీ చెల్లించవలసినది విధానం ఏంటో నేర్చుకున్న బిడ్డలు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత ఎలా చెల్లించాలో నేర్చుకున్న వారు ఉన్నారు. అది చేయవలసి ఉన్నది అని తెలిసి కూడా కృతజ్ఞత చెల్లించకపోతే అది స్వార్థమవుతుంది. అందుకే పిల్లరా ఈరోజు ఇలా మనము కృతజ్ఞతగా ఈ ఆన్లైన్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనతో పాటు అనేకులు దేవునికి కృతజ్ఞత చెల్లించాలనే ఉద్దేశంతో తెలిసిన వారు ఆయన సన్నిధిలోనికి చేరి ఆయన చేసిన మేలను అనుభవించిన వారు, పొందుకున్నవారు, వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే వారిని బట్టి కొందరు నేర్చుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ సర్వోన్నతుని ఆలయంలో ప్రతి నెల చివరి రోజు, అనగా ప్రతి నెల చివరి రోజున ఈ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేసి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వస్తూ ఉన్నారు. ఇది మనుషుల గొప్ప కోసం కాదు, దేవుడు చేసిన మేలు కోసము. హల్లెలూయా. అందుకే పిల్లరా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 97వ కీర్తన 11-12 వచనాలు. 97వ కీర్తన తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకంటే ఇప్పుడు చదవబడిన లేఖనమును బట్టి మనకు అర్థమైన విషయం. అవునా? ఏమని చెప్తున్నాడు? నీతిమంతుల కొరకు ఏమి విత్తబడిందంట? నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడింది, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడింది. అంటే ఇప్పుడు దేవుడు మేలు చేసినట్టుగా కీడు చేసినట్ట? ఎలా మేలు చేశాడు? ఎలా మేలు చేశాడు చెప్పండి? ఆయన నీతిని అనుసరించుచున్న వారు గనక వారికి ఏమేమి ఇచ్చాడు? వెలుగును చెప్పాడు, వెలుగునిచ్చాడు. హల్లెలూయా. ఆయన మరి ఎందు భయభక్తులు కలిగి ఉండుట కొరకు, యథార్థ హృదయుల కొరకు ఆయన ఆనందమును ఇచ్చాడు. ఈ లోకములో పొందలేని ఆనందం అది, ఎవరు ఇవ్వలేని ఆనందం. దేవుడు మన కొరకు అట్టి ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఆనందం ఎవరికి తెలుస్తూ ఉంది అంటే, ఆయన లోనికి వచ్చిన వారి, ఆయన మాటలను గైకొనిన వారి, ఆయన సత్యమును గైకొనిన వారి మరి అది తెలుస్తుంది ఆ ఆనందం ఏంటో అని. అందుకే పిల్లరా జాగ్రత్తగా వాక్యాన్ని ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ ఉంటే ఆయన చేసిన దాన్ని బట్టి, ఆ వాక్యములో ఉన్న సత్యమును బట్టి ఆయన ఇచ్చిన ఆనందం ఏంటో అర్థమవుతుంది. అందుకే ఆడ చెప్తున్నమాట, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడింది, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడింది. అందుకే చెబుతున్నాడు, మీరు చేయవలసినది ఆయన మరి ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు మీరు నీతిగా జీవిస్తే మీ కొరకు మరి వెలుగుగా ఉంటుంది. మీరు యథార్థ హృదయులైతే మీ కొరకు ఆనందము ఆయన ఇవ్వనే ఉన్నాడు.
అలాంటి వారు దేవుని సన్నిధానంలో చేరి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 107వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా దయాళుడు. ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఆయన దయాళుడు కాబట్టి, ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి, ఆయన మరి వాత్సల్యతను చూపువాడు కాబట్టి, అందుకే మనము ఏం చేయాలంటే ఆయన దయాళుడని ఎరిగిన వారమై కృతజ్ఞత చెల్లించి. ఈరోజు దయ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3 అందరం దయ పొందిన వారమే. ఏ విషయంలో దయ పొందాం చెప్పండి? ఏ విషయంలో దయ పొందాం? అమ్మా చెప్పాలయ్యా, ఏ విషయంలో దయ పొందాం? దయ పొందారా, దయాన్ని పొందారా? దయను పొందుకున్నారు కదా. ఏ విషయంలో దయాన్ని అంటే తెలియదా మీకు? దయము దయ కాదు, దయ. నేను ఒక విషయాన్ని చెప్తా, మీరు ఆ విషయాన్ని బట్టి మీరు చెప్పండి. నేను ఇప్పుడు పుటాన్తోటికి వెళ్ళా, అక్కడ వాక్యం చెప్పా, మరలా తిరిగి ప్రయాణం చేశా. అక్కడ నుండి 9:10కి బయలుదేరా. ఇక్కడికి వచ్చేసరికి 10:40 అయింది. నేను పోయి రావడానికి నా శక్తి పనిచేయదు. ఎందుకంటే అది హైవే. ఈ రాత్రికాల సమయంలో ఎక్కువ లారీలు తిరుగుతుంటాయి, భారీ, అసలు పెద్ద పెద్ద లారీలు. ఆ లారీలు తిరుగుతున్నప్పుడు ఎట్లుంటుంది ప్రయాణం? భయంకరంగా ఉంటుంది. ఒకవైపు భయం, ఒకవైపు గమ్యస్థానానికి చేరాలి అని ఒక ఆలోచన. అంటే చేరడానికి ఇప్పుడు బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, నడపడానికి నేనున్నా, కానీ దేవుని దయ కూడా ఉండాలి. అవునా కదా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దేవుని దయ ఉంది కాబట్టి క్షేమంగా నేను అక్కడికి వెళ్ళి ఆడ వాక్యం చెప్పుకొని మరలా తిరిగి ఆన్లైన్ పీరియడ్లోకి వచ్చాను. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విషయంలో దయ పొందుతున్నారు? అమ్మా ఎవరికి వారు చెప్పండి, ఏ విషయంలో దయ పొందుతున్నారు? ఈ మాసమంతా నన్ను దేవుడు కాపాడుట విషయంలో నేను దయ పొందుకున్నాను, ఆ విషయం కూడా చెప్తున్నాను. మరి మీరు అందరూ అంతేనా? ఒకే మాట వినంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో దయ పొందుతూనే ఉన్నాం. లేచుట, కూర్చుంటులో కదా, లేచుటలో, కూర్చుంటుటలో, పడుకుంటుటలో, ప్రతి విషయంలో. అన్నిటికంటే ముఖ్యముగా మనకంటే ధనులు ఎంతోమంది పోయారు, కానీ ఈరోజు మనం ఉన్నాం. ఇది గొప్ప కాదు, మన గొప్ప ఎంత మాత్రమును దేవుని దయ. ఇది దేవుని మేలా కాదు. నువ్వు బ్రతికుండుట దేవుడు చేసిన మేలు, నువ్వు నిలుచుండుట దేవుడు చేసిన మేలు కదా. అందుకనే మనము ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ఆయన దయాళుడు, హల్లెలూయా. ఆయన దయాళుడై ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు సజీవుల లెక్కలో చేర్చబడి ఉన్నాం. అందుకే అంటున్నాడు అక్కడ 107వ కీర్తనలో 1వ వచనం అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఎప్పుడు ఉంటుందంట ఆయన కృప? క్షణం మాత్రం ఉంటుందా? గంటలు మాత్రం ఉంటుందా? రోజుల వరకు ఉంటుందా? నీవు జీవించినంత కాలం నిత్యము ఆయన కృప ఉంటూనే ఉంటుంది. మనము పోయినా ఆ కృప మన తరము వారికి కూడా ఉంటుంది. తరతరములకు ఆయన కృప నిత్యం ఉంటూనే ఉంటుంది.
అది దేవుడు మనుషులకు చేసిన మేలు. ఆ మేలును బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. హల్లెలూయా. 111వ కీర్తన 1వ వచనం. 111వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఎక్కడెక్కడ చెప్తున్నాడు ఆయన? ఎక్కడెక్కడ చెప్తున్నాడు ఆయన? ఫస్ట్ ఏం చెప్పాడు? యెహోవాను స్తుతించుడి. స్తుతించడం అంటే ఏంటి? స్తుతించడం అంటే ఏంటి చెప్పాలి. కాదు, చెప్పేది గట్టిగా చెప్పాలి అంతే. అది కరెక్టా రైటా నేను చెప్తాను. చెప్పేది నీ మనసుకు ఏదనిపిస్తుంది అది చెప్పేసాడు అంతే. అంటే అప్పుడు నాకు అనిపిస్తుందా ఉన్నారు, నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇక్కడే. ఇప్పుడు మీరు ఏం చెప్పకుండా ముందున్న వాళ్ళు చెప్తారులే, మా తెలుగులో చెప్తారులే, ఆ గోడకున్నది చెప్తారు, ఈ గోడకున్నది చెప్తారు, మాకేం వచ్చింది అనుకోదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలంటారా? యెహోవాను స్తుతించుడి. స్తుతించుడు అంటే అర్థం ఏంటి? ఆరాధన. అందరూ అదేనా? ఘనపరచడం. ఇంకా తీయండి, వెలికి తీయండి. అండి వెలికి తీస్తూ ఉంటేనే అన్ని బయటకు వస్తూ ఉంటాయి. దాచిపెడితే లోపల కబ్బు కొడతాయి. చెప్తూ ఉండాలి దేవుని మాట. నువ్వు మాట్లాడము, నీ నోరు నింపుతానంటాడు దేవుడు. నోరు బాగా తెరువు అంటాడు. ఈ ఆలయ ప్రార్థనలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట. ఒక సందర్భంలో వాక్యం చదివించాడంట. ఆ వాక్యం ఏ వాక్యము? నోరు బాగా తెరువు, నేను నీ నోరు నింపుతాను అన్నాడంట. ఆ వ్యక్తి నోరు తెరిచి కొరుకుంటున్నాడు. తెరవమన్నాడు కదా అని చెప్పేసి నోరు తెరిచి మాస్టర్ గారు విని, అరే నోరు తెరిచి కొరకోవటం అన్నారా, నోరు తెరిచి దేవుని స్తుతించమన్నాను. అది మహాసభలో ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించడం. అదే స్తుతించడం. ఒప్పుకోవడం, దేవుని మహిమపరచడం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, దేవుని మహిమపరచడం. అనేక విషయాలలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతి అంటే ఆరాధన ఒకటే కాదు. నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దేవునికి స్తుతి చేయాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు? సినిమా డాన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు. ఎక్కడికి వెళ్ళొచ్చిన? పార్టీకి వెళ్ళొచ్చినప్పుడు. ఎక్కడికన్నా వెళ్ళిరా దేవుని స్తుతించాలి. ఎక్కడికన్నా వెళ్ళమన్నాలే పాస్టర్ గారు అని చెప్పేసి దేవుని స్తుతించడం మానేది. ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా కూడా దేవుని స్తుతించమన్నాడు. ఇంకా దేవా నీకే స్తుతి అనేస్తే కుదరదు. ఆ స్తుతిలో యథార్థత ఉండాలి. అందుకే ఏం చెప్పాడు అక్కడ? యథార్థవంతుల సభలోను అన్నాడు. హల్లెలూయా. ఎవరి సభలో స్తుతించాలి దేవుని? యథార్థవంతుల సభలో స్తుతించాలి. యథార్థవంతులు ఎలా ఉంటారు చెప్పండి? మీకు తెలిసిన ఒక విషయం చెప్పండి. యథార్థవంతులు ఎలా ఉంటారు చెప్పండి. పెద్దలు ఒక మాట అంటారు, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. యథార్థవాది లోక కరెక్టే. యథార్థవాది లోక ఎందుకు అవుతాడు? యథార్థవాది లోక విరోధి అంటున్నాడు. ఎందుకు విరోధి అవుతాడు చెప్పండి? వాడు కూడా లోకంలో ఉన్నాడుగా. అన్ని అది యథార్థవంతులకు ఉండవలసిన లక్షణము. అందుకే ఏం చేసినట్టు వాడిని ఒప్పుకోరు ఎవరు.
ఎందుకంటే వారి మనసు వీరి మనసుతో ఏకం కాదు కాబట్టి. అవునా కదా? యథార్థవంతుల మనసు లోకములో ఉన్న వ్యక్తుల మనసు ఒకటి కాదు. ఏ విషయములోనైనా వాడు ప్రతిదీ నిజమే మాట్లాడతాడు, అబద్ధము మాట్లాడు. తప్పు చేశాడనుకో, వాడు తప్పు చేశాడని చెప్తాడంతే. వాడినే ముందు పెడతారు ఆ సమయంలో. అందుకే వాడు ఏమైపోయాడు? అందరికీ విరోధి. కానీ నిజం మాట్లాడు వాడే దేవునికి ఇష్టడు. హల్లెలూయా. అందుకే పిల్లరా ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎవరు చెప్తున్న మాట ఏంది? ఎవరు చెప్తున్న మాట? దావీదు గారిని చెప్తున్న మాట. పిల్లరా మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? యథార్థవంతుల సభలో ఉండి దేవుని స్తుతిస్తున్నామా? ఒక ప్రశ్న. పూర్ణ హృదయముతో దేవుని ఆరాధిస్తున్నామా? రెండవ ప్రశ్న. సమాజములో ఉండి దేవుని గణపరుస్తూ ఉన్నాం. మనల్ని మనము ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటారు? ఎక్కడ దొరుకుతుంది? దేవుని కాడ దొరకదు, నీలోనే దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉంటే ఆ స్తుతి, ఆ మహిమ దేవునికి చెల్లుతుంది. నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే దేవుడు నీకు ఏదైతే చేశాడో ఆ మేలును బట్టి యథార్థతను విడవకూడదు. సమాజంలో ఉన్నప్పుడుగా నీ హృదయ పరిపూర్ణతను మరి విడవకూడదు. అందుకే యథార్థవంతుల సభలో అని చెప్తూ ఉన్నాను. యథార్థవంతుల సభలో ఉన్నప్పుడు వారితో ఏకమవ్వాలి. ఇప్పుడు తోడేళ్ల మధ్యకు గొర్రె పోయిందంటే ఏంటి పరిస్థితి? బా రాకరాకు వచ్చినావు దా అని కలుపుకోబోతాయి, చింపుకుంటాయి. కలుపుకో, చింపేసుకుంటాయి మనిషి కింద దాని శరీరాన్ని మొత్తం. తోడేళ్ల మధ్యకు గొర్రె పోతుంది. అదే తోడేళ్ల మధ్యకి ఇంకో తోడేలు వచ్చిందనుకో, కలిసిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థం ఏంటి? యథార్థవంతులు యథార్థవంతులుగానే ఉండాలి. అవునా? దుష్టుడు దుష్టులతోనే ఉండాలి. వాడు వీడిలోకి వస్తే వీని మనసు ఒప్పదు. ఈ యథార్థవంతుడు ఆ గుంపులోకి పోతే వారి మనసు ఏమైపోతారు? నలిగిపోతారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రతి విషయంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలో ఉన్న యథార్థత దేవునికి ఇష్టమైనదా కాదా? నేను యథార్థంగా ఉన్నానా లేదా? నాకెన్నో మేలు చేశాడు ఆయన, నాకెంతో ఆయన చేసి పెట్టాడు, నాకెంతో సమకూర్చాడు. ఈరోజు నేను బ్రతికడానికి దేవుడే కారకుడు. కాబట్టి నేను ఏమి దేవునికి చెల్లించుతూ ఉన్నాను? నేను దేవునికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాను? నేను దేవునికి ఏమి చేయగలుగుతూ ఉన్నాను? దేవుడు నిన్ను అడిగింది ఏమి లేదు. దేవుడు నన్ను అడిగింది ఏమీ లేదు. ఒకటే అడిగాడు ఆయన. ఏంటి అది చెప్పండి? ఎక్కడుందన్నమాట? ఎక్కడుందన్నమాట? సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. హల్లెలూయా. నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చేసిన మేళ్లకు నీ హృదయమును శుద్ధిపరిచి
ఆయనకు అప్పగించుకుంటే చాలు, అంతే. దేవుడు కోరుకున్నది ఒకటే, ఆయన చేసిన మేళ్లకు నీవు దహన బలులు అర్పించవలసిన అవసరం లేదు. నీవు సంపాదించిన దాంట్లో మరి ఇవ్వాల్సిన అవసరత లేదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే హృదయం. ఎందుకు హృదయం ఇవ్వాలి? హృదయం ఎలా ఇవ్వాలి? ఆ హృదయాన్ని ఎలా ఇవ్వాలి? ఎలా? ఆ హృదయం ఎలా ఇవ్వాలి? అదేమన్నా వస్తువా? వస్తువు అయితే ఇవ్వచ్చు, అది వస్తువు కాదే. హృదయము ఇవ్వడము అనంటే దేవునికి దగ్గరవ్వడమే. హల్లెలూయా. హృదయం ఇవ్వడము అంటే దేవునికి దగ్గరవ్వడమే హృదయం ఇవ్వడం. దేవునికి దగ్గరగా చేరువవుతే నీలో ఉన్న దుష్టత్వం అంతా దూరం అయిపోతుంది. అప్పుడు శుద్ధి, పరిశుద్ధి అవుతుంది. పరిశుద్ధ చేయబడతావు, పరిశుద్ధులుగా మార్చబడతా, దేవునికి ఇష్టలుగా చేయబడతా. దేవునికి ఇష్టలుగా చేయబడినందువల్ల ఆయన చేసిన దానికంటే ఇంకా అధికమైన కృప నీ మీద చూపుతాడు. హల్లెలూయా. అధికమైన కృపను పొందుకోవాలని మరి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే పిల్లరా 103వ కీర్తన దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నువ్వు నాకు ఎన్నో మేలు చేశావు, నేను ఇక నుండి దానిని నేను మరవనయ్యా, నేను మరవను. అందుకే ఆయన చెప్తాడు 51వ కీర్తన అనుకుంటా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 51వ కీర్తన 10, 11, 12 వచనాలు చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును పుట్టించు. అమ్మా, నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసును ఎక్కడ పుట్టించాలంట? అంతరంగములో. స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరుచుము. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ రీతిగా దేవుని అడగవలసి. ఎందుకంటే పిల్లరా, ఆయన మేలు చేయవాడు కనుక. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? ఇందులో ఏముంది? మంచి ఉందా, చెడు ఉందా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? అయ్యా దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయంటే అప్పుడు హృదయం ఎలా ఉంది? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు తన హృదయం. అప్పుడు తన హృదయం ఏమైపోయింది? చెడిపోయింది అని అర్థం ఇస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు చెడిపోయిన హృదయాన్ని బాగు చేసి మేలు చేసేవాడు ఆయన కదా. అందుకే హృదయము బాగు చేయమని దేవుని అడుగుతూ ఉన్నాడు. హృదయము బాగు చేయటంలో, శుద్ధిపరచడంలో మేలు చేసినట్లా కాదా? అందుకే ఆయన మేలు కోరుకుంటున్నాడు. దావీదు ఈ కీర్తన రాసిన మరి దావీదు గారు మరి మేలు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మేలుకు ఏం కోరుకుంటున్నాడంటే హృదయము బాగవ్వాలి అని మేలు కోరుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏమడుగుతున్నాడు అక్కడ? నా అంతరంగములో స్థిరమైన మనసు. ఇంకొక మేలు ఆయన కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయన కోరుకుంటున్నది నా అంతరంగములో స్థిరమైన మనసు. ఇంకా ఇంకో దానిపైన మనసు పెట్టకూడనట్లు అట్టి మనస్సు నాకు కావాలి ప్రభువా, అది నీవే చేయగలవు. నీవు నాకు మేలు చేయవాడవు కనుక నిన్ను అడుగుతూ ఉన్నా. నీ మీద నేను ఆనుకుంటూ ఉన్నా. నీ మీద నా భారము వేస్తూ ఉన్నా. నాకు మేలు చేసేవాడవు నీవే. ఇదిగో నా మనసు చెడిపోయింది,
నా హృదయము చెడిపోయింది, అందుకే నా అంతరంగములో ఉన్న మనసు స్థిరమైనదిగా ఒక్కదానిపైనే ఆలోచన కలిగిన దానిగా ఉండుటకు నీవు మేలు చేసేవాడవు గనుక, నీవే స్థిరపరచువాడవు గనుక నేను అడుగుతూ ఉన్నాను అని అక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట ఏమంటాడంటే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు. దేనికోసం వచ్చాడు? దేవుడు మేలు చేసేవాడని వచ్చాడు. అవునా కదా? దేవుడే మేలు చేసేవాడు, దేవుడే నా హృదయమును శుద్ధిపరచువాడు, దేవుడే నా మనసును స్థిరముగా నిలుపువాడు అని చెప్పి దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. పిల్లల, మీరు కూడా దేవుని సన్నిధికి కదా వచ్చింది, అవునా? మరి ఇటు ఆలోచన ఏ రోజైనా చేశారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు ఆలోచన ఏ రోజైనా చేశారా? ఎందుకంటే పిల్లల, దేవుని సన్నిధానములో ఉన్నప్పుడు మనం అడగవలసినది అదే. మనుషులను అడిగితే చేయరు మేలు, దేవుడే చేస్తాడు. ఒకవేళ నీ హృదయమును లోకము ఇంకా కల్మషంతో నింపుతుంది, కానీ అది శుద్ధిపరచదు లోకం. దేవుడే దానిని శుద్ధిపరిచి నీకు మేలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన నీ సన్నిధిలోనికి వచ్చిన నన్ను త్రోసివేయకై. ఇంకా నీ సన్నిధిలోనికి వచ్చిన నన్ను త్రోసివేస్తే ఈ లోకము నన్ను ఇంకా హేళన చేస్తూ ఉంది, బలహీనపరుస్తూ ఉంది. నేను ఇంకా తట్టుకోలేనయ్యే లోకములో. ఎందుకంటే లోకము చెడిపోయింది. ఈ లోకము నుండి దూరం అవ్వాలనే, నా హృదయాన్ని బాగుపరచుకోవాలనే, నా మనసును స్థిరముగా నీ యందు నిలుపుకోవాలనే నీ సన్నిధిలోనికి నేను వచ్చాను. నాకు స్థిరమైన మనసు పుట్టించు, మేలు చేయి అని చెప్పి అడుగుతున్నాడు. అందుకే పిల్లరా, దావీదు ప్రతి విషయములో మేలు పొందిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మేలు పొంది నన్ను దృఢపరచబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే ఒక చోట అంటాడు, నన్ను ఎవడును ఇక కదల్చలేడు అని అంటాడు. ఎందుకంటే అంతగా దేవుని సన్నిధిలో స్థిరపడ్డాడు దావీదు. అందుకే పిల్లరా, దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేయవాడు ఎంత మాత్రమును కాడు. కాబట్టి ఆయన సన్నిధానములో మనము నిలిచి ఉండాలన్నా, స్థిరపడాలన్నా, వర్ధిల్లాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా ఆయన నీకు మేలు చేస్తే తప్ప దాన్ని నువ్వు పొందుకొని. అందుకే పిల్లరా, ఆయన మేలు చేసేవాడు కనుక ఆయన సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. ఏ రీతిగా అడగాలి? కృతజ్ఞత పూర్వకముగా అడగాలి. హల్లెలూయా. కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని అడగాలి. అందుకే పిల్లరా, చూడండి 103వ కీర్తన 5వ వచనములో చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు దేవుని కృతజ్ఞత పూర్వకముగా చెల్లించి అడిగితే మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడు అని రాయబడి. పక్షిరాజు యవ్వనము వలె అనగా కొత్తది అగునంటున్నాడు. ఏం చేస్తాడంట? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తది అగును, మేలుతో. అక్కడ ఏం చెప్పాడు? కొత్తది. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తది అగును అంటే అప్పుడు మేలు చేసినట్టా లేదు? దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు చేసినందుకు అక్కడ ఏమంటున్నాడు? మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఆయన చేసిన మేలును మరవకుండగా కృతజ్ఞత చెల్లించే వరముగా ఉండాలి. మరొక విషయము, ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయం 17-18 వచ్చిన, నీ హృదయము తృప్తిపరచబడాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అయ్యా, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను
వెళ్ళగొట్టెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాడు పిల్లరా? ఆయన ఆజ్ఞలను నియమించి ఉన్నాడు, శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి. జాగ్రత్తగా ఆచరించకపోతే, నామకార్థంగా ఉంటే మేలనేది జరగదు. నీ శత్రువులు నీ నుండి దూరము కాదు. ఇప్పుడు నీ శత్రువులు నీ నుండి దూరము వెళ్ళగలుగుతున్నారంటే దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి తీయండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. అక్కడ ఒక మాట ఉంటుంది, నీ శత్రువు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని అంటాడు. చూడండి, ఉందా మాట? ఇదిగో పాపము అదేనా? తేలను తొక్కుటకు శత్రువుడు బలమంతటి మీదను అది నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అక్కడ చదువు, నీ శత్రువు బలమంతటి మీదను, నీ శత్రువులంతటి మీద, నీ శత్రువుల బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏ రీతిగా? ఆయన వెళ్ళగొట్టేశాడు, అధికారం ఇచ్చేశాడు. నీ శత్రువులంతటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి ఏదియు నీకు హాని చేయదు. అంటే మేలు చేసినట్టా లేదా? అందుకే పిల్లరా, దేవుని సన్నిధానములో మేలు పొందగోరు వాడు ఎలా ఉండాలి అంటే యథార్థ హృదయులుగా ఉండాలి. హల్లెలూయా. యథార్థ హృదయులుగా ఉండాలి. సమాజములో దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలు మరవకుండా ఉండాలి. అప్పుడే మరి నీ శత్రువులు అంతటి మీద నీకు అధికారము ఇవ్వబడతాయి. అదే దేవుడు చేసిన మేలు. ఆయన శాసనములను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకోవాలి, ఆయన నియమించిన కట్టడలను ఆచరించాలి. ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయములో ఆయన ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు కనపడతాయి అక్కడ మనకి. ఆ 10 ఆజ్ఞల్లో ఏది తప్పినా నీకు ప్రాబ్లమే. ఆ 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలి. ఏమనుంది? దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలకూడదు, అబద్ధ సాక్ష్యాలు పొరుగు వారి మీద పలకకూడదు, పొరుగు వారి మీద ఆశింపకూడదు, పొరుగు వారిని ఏదైనా కానీ ఆశింపకూడదు. అక్కడ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏవి చెయ్యకపోయినా, అవి ఏవి ఆచరించకపోయినా ఒక్క మేలు కూడా జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, ఆయన నియమించిన కట్టడలను అనుసరించగలిగితే నీకు మేలు జరుగుతూ ఉంది. నీకు లేమి అనేది ఉండదు. ఎందుకంటే 34వ కీర్తనలో 10వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సింహు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం అందరికీ తెలుసు, అడవికి రాజు సింహం. కానీ దాని పిల్లలు ఆకలి కొంటాయట. అర్థమవుతుందా మీకు? చూడాలి, నా వైపు చూడాలి. సింహము అడవికి రాజు, అవునా? ఇంకా దానికి ఏది ఎదురనేది లేదు. అది ఎంతటి దానైనా ఎదిరించగలదు, అణిచివేయగలదు, చంపగలదు. అయితే ఆ సింహము పిల్లలు ఆకలి కొట్టాయి. ఎందుకంటే ఒక సమయంలో ఏది దానికి దొరకవు.
కానీ పిల్లరా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవడ. సింహాన్ని దేవుడు సృష్టించాడు, అడవిని దేవుడే సృష్టించాడు, ప్రకృతిని దేవుడే సృష్టించాడు, సమస్తమును ఈ భూమి మీద ప్రతిదీ మనకు కంటికి కనపడని క్రీము అంటుంది కదా, సూక్ష్మ క్రీము, మన జీవులు ఏదో ఒకటి కంటికి కనపడని కూడా దేవుడే సృష్టించేశాడు. వాటన్నిటిని సృష్టించిన దేవుడు వాటికి వాటి ప్రకారంగా మేలు జరిగిస్తూ ఉన్నాడు. మానవుని కూడా అదే మేలు జరిగిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అధికమైన కృప మానవుని మీద ఉంచాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు లోబడి వారికి, ఆయనకు భయపడు వారికి, ఆయన చిత్తమును గైకొను వారికి, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని వారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారికి, ఆయన వాక్యానుసారంగా జీవించు వారికి, ఆయన చిత్తమును జరిగించు వారికి, ఆయన చెప్పిన ప్రకారంగా తమ నడతను మార్చుకొని వారికి దేవుడు ఎప్పటికీ మేలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, 4వ కీర్తన 6వ వచనం, 4వ కీర్తన 6వ వచనం. చాలా కొందరు మాట్లాడుతున్నారు అక్కడ, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. ఎందుకో తెలుసా? మాకు మేలు చేసేవాడు ఎవ్వడు లేడన్నాడు చూడండి, వారికి బుద్ధి రావడానికి. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు ఆ మాట? అక్కడ అంటున్నాడు, అక్కడ 4వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, అయ్యా మాకు మేలు చేసేవాడు ఎవ్వడు లేడు అని అనేకులు అంటూ ఉన్నారు. అలాంటి వారికి సిగ్గు రావాలి అని, అలాంటి వారికి జ్ఞానం రావాలని, అలాంటి వారికి బుద్ధి రావాలని, ఇదిగో ప్రభువా మా మీద నీ నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయి. చేశాడా లేదా దేవుడు? చేశాడా లేదా దేవుడు? చెప్పాలి. ఎంతో మంది మీద అన్యజనుల ఎదుట మరి ప్రకాశింపచేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనం ఈ విషయాలను గమనిస్తే ఎన్నో మేలులు దేవుడు మనకు చేస్తూ వస్తూ ఉన్నాడు, చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, దేవుడు చేసిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమే అది చెల్లించాలి, ఇంక ఏవియో చెల్లించాలి. చివరిగా యెషయా గ్రంథం 38:19 వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచు ఉన్నాను. అమ్మా, తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, పాతాళమునకు నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగివాడు నీ సత్యమును ఆశ్రయించరు. హల్లెలూయా. ఎవరు ఆశ్రయిస్తారు సత్యాన్ని? సజీవులు ఆశ్రయిస్తారు. ఎవరు దేవుని స్తుతిస్తారు? సజీవులు దేవుని స్తుతిస్తారు. ఎవరు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు? సజీవులే చెల్లిస్తారు. అందుకే పిల్లరా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పాతాళము నీకు కృతజ్ఞత, పాతాళము నీకు స్థుతి కలుగు. పాతాళములో నీకు స్థుతి అనేది కలగదు. ఎందుకు పాతాళములో స్థుతి కలుగుదు అంటే అక్కడ మృతులు ఉన్నారు. పాతాళములు ఎవరున్నారు? మృతులు ఉన్నారు, సచ్చిన వారు ఉన్నారు పాతాళములో. వారు మృతులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ దేవునికి స్తుతి అనేది ఉండదు. అందుకే చెప్తున్నాడు, పాతాళము నీకు స్తుతి
కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లి. ఇప్పుడు మృతి అంటే ఏంటి? చనిపోయింది. చనిపోయినది నీకు కృతజ్ఞత చెల్లించదు. కాబట్టి సమాధిలోనికి దిగువాడు నీ సత్యమును ఆశ్రయించడు. సమాధిలోనికి దిగువాడు అంటే ఎవరు? చనిపోయినవాడు. సమాధిలోనికి దిగిపోయేవాడు చనిపోయినవాడు. కాబట్టి వాడేమని చెల్లించాడంట? నీ సత్యమును ఆశ్రయించాడు. ఎందుకంటే చనిపోయిన వానికి సత్యమేదో అసత్యమేదో తెలుస్తుందా? బ్రతికి ఉన్నవానికి తెలుస్తుంది. కాబట్టి సజీవులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఇప్పుడు చదువమ్మా ఫస్ట్ నుంచి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున ఏం చేస్తున్నాం మనము? ఈ దినమున మనం ఏం చేస్తున్నాము? దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే బ్రతికి ఉన్నాము కాబట్టి. అవునా? ఎందుకంటే ఆయన నిమిత్తము మనలను ఆయనకు పొందవలసిన మహిమ వేరొకరికి చెల్లించేవాడుగా ఉండకూడదు. ఎందుకంటే పోనివాడు ఆయనకు చెందవలసిన మహిమ వేరొకరికి ఆయన పోనిచ్చువాడు కాడు. కాబట్టి బ్రతికి ఉన్న మనము ఎవరికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించాలి. అర్థమవుతుంది కదా? ఈ దినమున మనం చేసిన పని ఏంటి? కృతజ్ఞతాస్తుతి. కారణం ఒకటే కారణం. ఈ దినమున మనము కృతజ్ఞత చెల్లించడానికి ఒకే ఒక కారణం, బ్రతికి ఉండుటయే. హల్లెలూయా. అదే దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. ఇంకా మనం ఎంతో సంపాదించుకున్న దానికంటే మన ప్రాణమును దక్కించుకున్నటే మనకు గొప్ప మేలు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ఇంకొక వాక్యం ఏముందంటే, ఎవడైతే ఏదైతే ఎక్కువ ఇష్టపడతాడో దాన్ని పోగొట్టుకుంటాడంట. తన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించాడు అనుకో, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. కానీ దేవుని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటేంట దాన్ని మరలా దక్కించుకుంటాడంట. కాబట్టి పిల్లరా, మనం ఈ దినమున బ్రతికి ఉన్న దేవుని స్తుతించే సజీవులుగా ఉండగలుగుతున్నాం. అందుకే మరి ఈ సెప్టెంబర్ మాసం ముగిసిపోయి మరి సుమారు ఇప్పటికి 11 నిమిషాలు లేదా 12 నిమిషాలు అవుతుంది. దేవుడు అక్టోబర్ మాసములోనికి క్షేమకరంగా నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన మాసములో ఏ రీతిగా దేవుడు కాపాడాడో ఆ రీతిగా మనందరినీ అక్టోబర్ మాసం అంతా సమృద్ధైన జీవముతో నింపి కాచి కాపాడునుగాక. ఆయనకే కృతజ్ఞతాస్తుతి చెల్లునుగాక. అందుకే పిల్లరా, పాతాళము చెల్లించదు, మృతి చెల్లించదు. చచ్చిన వారు సమాధిలోనికి దిగువారు ఆయనను ఆశ్రయించరు. బ్రతికి ఉన్న వారమై ఉన్న మనము ఆయన ఆశ్రయించిన వారముగా ఉంటూ ఉన్నాం. ఈ దినమున ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. దేవుడు మనను తోసివేవాడు కాదు. ఆయన ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదవగా ఉండదు. సింహము పిల్లలు ఒకవేళ ఆకలి కొనినా దేవుని పిల్లలు ఏ మేలు కొదవగా ఉండదు. ఎందుకంటే యెహోవా నా కాపరి. ఒకసారి ఆ అధ్యాయాన్ని చదువుదామా? లేచి నిలబడి ఆ అధ్యాయాన్ని చదవబడండి. కీర్తన గ్రంథం 23వ కీర్తన. అందరు బైబుల్ తీసుకోండి. దేవుడు చేసిన దానిని బట్టి మరి 23వ కీర్తన చదువుకుందాం. ఈ అక్టోబర్ మాసములోనికి దేవుడు నడిపించినవి దాన్ని బట్టి చదువుతాను నేను. మీరు కూడా నాతో పాటు ఏకీభవించండి. మొదటిగా నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రెండో వచ్చిన చదవాలి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచు ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచు ఉన్నాడు.
నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి మాటల ద్వారా ప్రతి కుటుంబానికి ఆదరణ కలిగజేసి అట్టి మేలులతో దేవుడు నింపునుగాక. నీవు బ్రతుకు దినములన్నిట దేవుడు నీ కృపాక్షేమములే నీ ఎంట వచ్చునుగాక. ఈ అక్టోబర్ మాసములోనికి దేవుడు నడిపించిన విధానం బట్టి దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మహిమకు ఘనతకు అర్హుడైన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. మంచిది పిల్లరా, మరి దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే లేచి నిలబడి మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన అందరు తల వచ్చి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం చెప్పండి అందరు. అక్టోబర్ మాసంలో దేవుడు నడిపించినందుకు స్తోత్రం చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. క్షేమకరమైన కృప, ఆశీర్వాదకరమైన జీవితం, సజీవుల లెక్కలో నీ కృప చాటున మరుగు చేసి నీ గాయమైన హస్తముతో ముట్టి స్వస్థత, ఆరోగ్యం, బలము, శక్తి అనుగ్రహించి గడిచిన కాలములన్నిట కాపాడి క్షేమముతో నింపిన దేవుడవు నీవే అని చెప్తూ ఉండాలి. మీరు స్తోత్రం చేస్తూనే ఉండాలి. దేవానికి దేవానికి స్తోత్రం. నీవు తప్ప ఈ లోకములో మాకు ఎవరు లేరు. నీవు మేలు చేయవాడవు, నీవే మాకు దీవెనగా ఉన్నవాడవు. మనుషులు అనుకుంటూ ఉన్నారు మాకు మేలు చేయవాడు ఎవడును లేడని అనేకులు అంటూ ఉన్నారు. అందుకేయా నాయన మా మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయుదువుగాక. నాయన ఎల్లవేళ నీ కృప మా మీద నిత్యము ఉండునుగాక. నీ సత్యమును అనుసరించి నిన్ను ఆశ్రయించి బిడ్డలుగా మేము ఉండుటకు అట్టి జ్ఞానమును, బుద్ధిని దయచేయుదువుగాక. ఇక ముందు కూడా అట్టి కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. దేవా, నిన్ను ఆశ్రయించిన వానికి మేలు ఉండదు, ఏ మేలు కొదవగా ఉండదని సెలవిచ్చు తండ్రి. నీ కృపలో భద్రపరిచి నాయన మరి సజీవుల లెక్కలోనికి మరొక్క మారు మమ్మల్ని నడిపించి ఈ అక్టోబర్ మాసంలో జీవించడానికి మొదటి రోజు ఆయన నీ సన్నిధిలో మేము గడపడానికి కృప చూపినందుకు వందనాలు. ఆయన సెప్టెంబర్ మాసము చివరి రోజు కూడా నీ సన్నిధిలో ఆయన మరి ఉండడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములతో నింపిన దేవుడు మమ్మల్ని అందరినీ ప్రభువా సజీవులుగా చేసి ఈ అక్టోబర్ మాసంలోని నడిపించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డల జీవితాలను నాయన నీ నామమహిమార్థమై నాయన బలపరచండి, దృఢపరచండి. నీ సన్నిధిలో నుండి వారిని త్రోసివేయక నీ సొత్తుగా, నీ పనిముట్లుగా, నీ సాధనముగా ప్రతి బిడ్డను వాడుకొనుమని నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి అక్కర్లన్నీ తీర్చండి, ప్రతి అవసరాలన్నీ తీర్చండి, ప్రతి ఇబ్బందులు వాటన్నిటిని తీసివేయండి. ఈ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలకు సమస్తము నేను సెప్టెంబర్ మాసంలో ఏ రీతిగా అయితే కాపాడావో, ఏ రీతిగా అయితే సమకూర్చావో, ఈ అక్టోబర్ మాసంలో కూడా అన్నీ నీ బిడ్డలకు సమకూర్చుదువుగాక. ఈ సర్వలోకమంతటికి మీద నీ కృప మెండుగా ఉండునుగాక. ప్రతి బిడ్డకి ఎల్లవేళలని దీవెన కాపుదలగా ఉండునుగాక. సమృద్ధైన జీవముతో ప్రతి బిడ్డ జీవించుదురుగాక. ఆయన నీలోని జీవము పొందే వరకు ప్రతి బిడ్డనైనా నీ యందు విశ్వాసముతో ఆయన జీవించబడిలాగా కృప చూపుమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యములు మా హృదయములో వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించుమని
బిడ్డలను స్థిరపరచుమని, ఆయన హృదయములో ఉన్న వాక్కులను తొలగించుమని, నీ రాకడ పర్యాంతం వరకు వధువు సంఘముగా సిద్ధపరచుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కృపతో నింపి బలపరిచి ఆశీర్వదించుమని ఆయన ఈ రాత్రికాల సమయం, ఈ అక్టోబర్ మాసం మొదటి దినాన నీ కృప మా మీద మెండుగా ఉన్నదని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. మావలే ఈ ప్రాంతములో నివాసం చేయించిన అనేక బిడ్డల పైనను, మా ప్రాంత వాసుల పైనను నాయన ప్రతి ఒక్కరి మీదను నీ కృప మెండుగా కుమరించుమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ఇంతవరకు ఆయన పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించిన బిడ్డలు ఆయన, మరి నీ దాసుని వాక్యము చెబుతుండగా లేఖనాలను చదివి వినిపించిన బిడ్డలను నాయన, ప్రార్థించిన బిడ్డలను, ప్రార్థన అవసరతల కోసము మొరపెట్టుకున్న బిడ్డలను, సెప్టెంబర్ మాసములో చేసిన మేలును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించిన బిడ్డలను, ఇక ముందు కూడా ఆయనను మేలు చేయబడమని నమ్మకం వచ్చిన ప్రతి బిడ్డపైనను నీ కృప మెండుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలను చేరిన బిడ్డలను, వాక్యం చెప్పిన నీ దాసులను, ఆయన ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి లైవ్లో వాక్యాన్ని వీక్షించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ కృప కాపుదల ఉంచి క్షేమము ఆశీర్వాదము వెనువెంట వచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును చేరిన సంఘమునకును, సంఘములో ఉన్న కుటుంబాలకును ఆయన, మరి ఈ చుట్టుపక్కల ప్రాంతములో నివాసం చేయించిన బిడ్డలకు నీ సన్నిధిలో చేరి ఆయన నీ యందు నాయన విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నీ దాసునికి, దాసుని కుటుంబానికి, ప్రతి ఒక్కరికి సదాకాలము తోడుగా ఉండి నడిపించి వధువు సంఘముగా సిద్ధపరచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. సమృద్ధైన జీవముతో నింపి అక్టోబర్ మాసములోనికి దేవుడు నడిపించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప వెంబడి కృప చూపిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఈ అక్టోబర్ మాసములు శుభములు దేవుడు మీకు కలగజేయునుగాక. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.